అధికార పార్టీ పరామర్శించదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు కనీసం ఒక పార్టీకి సంబంధించిన మనుషులను కూడా వాళ్ళ కుటుంబం దగ్గర పంపించలేదుగా. తెనాలిలో దళితులపైన దాడి జరిగితే ఆయన వెళ్ళిపోయారుగా. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఆయన వెళ్ళి పరామర్శిస్తానేవాళ్ళుగా. ఇప్పుడు అనంతపురం వెళ్ళే ప్రయత్నం ఆయన చేయలేదుగా. సో అధికార పార్టీలు అలాగే ఉంటున్నాయి. అధికార పార్టీ అదే నేను అనేది ఏంటంటే, ఈ ఆధిపత్య వర్గాలు ఉండే పార్టీలు విధానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా పేదలకు అండదండగా ఉండరు, నైతిక బలాన్ని ఇవ్వరు, బలహీనులుగానే చూస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీళ్ళని ఇంకా విచ్ఛిన్నం చేయడానికి, ముక్కలుగా విభజించడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే రకరకాల వర్గీకరణ పేర్లతో ఉద్యమాలు నడిపించి, ఆ ఉద్యమాలకు వీళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి వ్యక్తిగత స్వార్థానికి వాడుకుని ఈ బలాన్ని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో నేనేమంటానంటే, జనాన్ని బలహీనులుగా మనం ప్రదర్శిస్తున్నంత కాలం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మనలో బలం ఉంది, మేం బలవంతులు అని చూపించగలిగిన రోజు ఈ దాడులు ఆగుతాయి. అలా చూపించే అవకాశం ఎప్పుడు వస్తుంది? మనకున్న వజ్రాయుధం ఒకటే, అది ఓటు. ఆ ఓటు ఇన్నాళ్ళు ఉన్నత వర్గాలకు వేసాం కాదు, వెనుకబడిన వర్గాలకు వేసుకుందాం, మన నాయకులకు వేసుకుందాం, మన నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి వేసుకుని మనం అధికారంలోకి వద్దాం. అప్పుడు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఒక దాడులకి కాదు, అభివృద్ధికి, సంక్షేమానికి, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మన నాయకులకి మాత్రమే కాదు, మన నాయకులు నాయకత్వం వహించే పార్టీలకి, మన నాయకులకి వేస్తే ఇప్పుడు అంతగారి పరిస్థితి అయింది కదా. అంతగారి పరిస్థితి మన నాయకత్వంలో ఉన్న పార్టీలకు. అవును, చాలా నిశ్చితంగా కరెక్ట్ చేశారు మీరు. మన నాయకత్వంలో ఉన్న పార్టీలకు వేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నారు. చివరిగా పొలిటికల్గా ఈ ఏడాది కాలంలో పొలిటికల్గా రాజకీయ పార్టీల ప్రయాణం, పొలిటికల్ లైన్లో చూస్తే కూటమి ఏడాది పాలన ఎలా అనిపిస్తుంది? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సి, ఒకవైపు ఏమో వారు ఇచ్చిన హామీల్లో ఫెయిల్ అవ్వడం అంటే, సరే మనం అనుకున్నాక పని 30% అని మనం పాజిటివ్ వేలో మాట్లాడదాం అనుకున్నా కూడా 70% దే హ్యావ్ ఫెయిల్డ్. మరొక అంశం ఏంటంటే, రాజకీయమైనటువంటి కక్షలు ఏంటండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అట్రాసిటీ యాక్ట్ వాడుకోవటం, ఇంకా అనేక రకాలైన యాక్ట్లు, అసందర్భమైనటువంటి సెక్షన్లు పెట్టి కక్ష సాధింపు చర్యలు ఏమిటి అంటే, భయభ్రాంతికి గురి చేసి ఒక ఆఫ్ఘనిస్తాన్ని, ఒక పాకిస్తాన్ని ఇక్కడ చూపించాలని ప్రయత్నం చేస్తే వైసీపీకి కట్టిన అదే గతి మళ్ళీ పట్టినటువంటి అధోగతే మళ్ళీ ఈ కూటమిలో ఉన్న పార్టీలకు కూడా పడతాయి. ఏదేమైనా ఇది ఒక ఫ్యాసిజం వైపు నడుస్తున్న పాలనలా కనిపిస్తుంది, వెంజన్స్ వైపు నడుస్తున్న రాజకీయ పాలనలా కనిపిస్తున్నాయి. అందుకే మనం వెనుకబడిన వర్గాలను అప్రమత్తం అవ్వండి, మీరు సమాయత్తం అవ్వండి, ఇక వీళ్ళని దించుద్దాం. ఎందుకంటే వీళ్ళు టెర్రరిజం ఆపలేకపోతున్నారు, ఫ్యాసిజం ఆపలేకపోతున్నారు, వెంజన్స్ ఆపలేకపోతున్నారు. ఇంకా ఇలాంటి ఫెయిల్యూర్ పార్టీస్ కి ఎన్నాళ్ళు మనం ఓట్లేస్తాము? ఇప్పుడు జరిగినటువంటి పాలనలో కూడా వెంజన్స్ కనిపిస్తుంది, ఒక పగ తీర్చుకునే కార్యక్రమమే కనిపిస్తుంది. అది కాదు సుపరిపాలన అంటే. మనకి శాంతి సామరస్యం ఉండేటువంటి, సహజీవనం, సహభావం కలిగినటువంటి పాలన కావాలి. సహృదయంతో పనిచేయగలిగి, ఏమంటే ఒకరినొకరు ఒప్పుకోగలిగేటువంటి పాలన కావాలి. అలాంటిది లేకుండా ఉంటే ఏ పార్టీ కూడా నిలబడదు, కాలగమనంలో కొట్టుకుపోతుంది. ఓకే, సరే, కూటమి మేనిఫెస్టోకి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు అని ఇలా పక్కకు నెట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఫోటోలతోటి కూటమి మేనిఫెస్టో చూసాం మనం. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ హామీల అమలుకు సంబంధించిన అంశం పైన ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? గతంలో షిప్లో బియ్యం పోతున్నాయి, అక్కడికి వెళ్ళి షీజ్ ద షిప్ అని హడావుడి చేశారు ఆయన. ఈ స్కీమ్స్ సరిగా అమలు కాకపోతే, ఈ హామీలు మనం అమలు చేయలేకపోతే నష్టం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీతో పాటు నేను కూడా మునుగుతాను అనే ఆలోచన, అనే స్పృహ ఎందుకు ఆయనకు లేకుండా పోతుంది? ఎందుకు ఆయన ప్రజెంట్ తీసుకురాలేకపోతున్నారు? నేను ఈ చర్చలో ముందు ఒక మాట మాట్లాడాను, ఏమంటే ఒక సైద్ధాంతికంగా ఒక రకమైన ఆలోచన లేని, అంటే సిమిలారిటీస్ లేని పార్టీలు కలిశాయి అని మొదట చెప్పాను. సో అధికారం కోసం మాత్రమే కలిసి, ఐడియాలజికల్లీ దే ఆర్ డిఫరెంట్. దే హ్యావ్ జాయిన్ టుగెదర్ ఓన్లీ టు క్యాప్చర్ పవర్. అధికారం సాధించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో సిద్ధాంతంగా సిమిలారిటీస్ లేని పార్టీలన్నీ కూడా జాయిన్ అయిపోయాయి. అది ఇప్పుడు మీ మాటల్లోనే క్లియర్ గా కనిపిస్తుంది. మేనిఫెస్టో ఒక పార్టీ ఇస్తే మరి కూటమిగా ఏర్పడి మాకు సంబంధం లేదు అన్నారంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడే వెనకడికి వేశారు, వెను చూపించి వెళ్ళిపోతున్నారు. ఇక రెండవ పార్టీ మీరు అన్నటువంటి జనసేన పార్టీ,
వీళ్ళు నేను గతంలో కూడా ఒకసారి చెప్పున్నాను ఏంటంటే, ఎక్కడైనా క్రెడిట్ ఉంటే మేము కూడా ఇందులో భాగమే, ఎక్కడైనా తప్పు జరిగితే మాకు సంబంధం లేదు అంటే దే ఆర్ డిస్క్రెడిటింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు అని అంటే రాబోయే రోజులకి ఒక దారి అనేది ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తే, ఎప్పుడైనా సపరేట్ అయిపోతే, ఇదిగో ఈ ఈ సూపర్ 6 వీళ్ళు అమలు చేయలేదు అందుకే నేను బయటకు వచ్చా, ఇదిగో ఈ కాంట్రాక్టర్లో అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, లేకపోతే కరప్షన్ జరిగింది అందుకే నేను బయటకు వచ్చా అని ఒక దారి ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప, ఆ రోజు కలిసి కదా మాటిచ్చాం, కలిసి మాటిచ్చినందుకు కదా జనం నమ్మి మాకు ఓటేశారు. అలాంటప్పుడు ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఉన్నటువంటి అపవాదం ఏంటంటే మాటిస్తాడు కానీ నిలబెట్టుకోడు, చెప్తాడు కానీ చేయుడు, లేదా ఆఖరి 6 నెలలు చేస్తాడు ముందు చేయడు, ఇట్లాంటివన్నీ ఉన్న సమయంలో కొత్తగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జతయ్యాడు కాబట్టి, ఒకవేళ అతను మనసు మార్చి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏమన్నా ప్రయత్నం చేస్తాడేమో, బీజేపీని తెచ్చి కల్పించాడు కదా, అలాగే రేపు స్కీములు అమలు చేయకపోతే ఇతను ఏమైనా ప్రెషర్ అంటే పియర్ ప్రెషర్ తెస్తాడేమో అని కదా జనం నమ్మి ఓటేశారు. రెస్పాన్సిబిలిటీ అన్నట్టు బిలీవ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయడేమో కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చేపిస్తాడేమో అని, చేపిస్తాడేమో ఆ పియర్ ప్రెషర్ కైనా పనికొస్తాడని జనం నమ్మి ఓటేస్తే, ఎవరికి వారు దారులు వెతుక్కొని తమ స్వార్థం కోసం చూసుకుంటున్నారు తప్ప జనం కోసం మాట్లాడలేదే. జనసేన అని జనం కోసం, జనానికి ఇచ్చిన హామీ కోసం ఏనాడు మాట్లాడావు? ఏ రోజు ఇది ఎందుకు మనం చేయలేదని ఒక కేబినెట్ మీటింగ్ లో మాట్లాడినట్టుగా ఎక్కడ బయటికి రాలే. ఒక ఒక వన్ ఆన్ వన్ 4 గోడల మధ్య తలుపులు వేసుకుని మాట్లాడినప్పుడు వచ్చిందనేది ఎక్కడ రాలే. జనం మధ్యలోకి వచ్చి మాట్లాడింది ఎక్కడ రాలే. కానీ అబాస్పాలయ్యే విధంగా సీజ్ ద షిప్ అని అక్కడ ఏమీ లేని దగ్గరికి వెళ్ళి హడావిడి చేసి ఇతనికి ఈ మాత్రం నాలెడ్జ్ లేదని జనం అనుకున్నట్టుగా బిహేవ్ చేయడం తప్ప అక్కడ ప్రజల కోసం చేసింది అయితే ఏం కనిపించడం లేదు కదా. సంబంధం లేని శాఖల్లో దూరి మాట్లాడటం తప్ప తమకు సంబంధించిన శాఖల విషయంలో కూడా లేదు. ఇప్పుడు ఇంటింటికి తీసుకెళ్లే రేషన్ ని ఈ రోజు మళ్ళీ లైన్ లో ఉండి తీసుకోండి అని ప్రోగ్రెషన్ జరుగుతుంది తప్ప ప్రోగ్రెషన్ ఎక్కడుంది? అది కూడా మీ శాఖ ద్వారా చేస్తున్నారు. జనం దాని గురించి భయంకరంగా చర్చించుకుంటున్నారు, చాలా నెగిటివ్ గా ఉంది. అది డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైనా ఒక ఫెసిలిటీకి అలవాటు పడిన తర్వాత అది తీసేస్తే డెఫినెట్ గా ఇర్క్సమ్ గా ఫీల్ అవుతారు కదా. అంటే అది మంచిదా చెడదా అనేది ఇప్పుడు మనం చర్చించలేము, ఎందుకంటే ఒక అడుగు వేసేసారు, ఒకటి జరిగిపోయింది. ఉన్నది తీసేస్తే ఎప్పుడైనా కూడా అలాగే అనుకుంటారు కదా. సో కాబట్టి 3 పార్టీలు అధికారం కోసమే కలిశాయి అనేది స్పష్టం చేస్తున్నా ఈరోజు. మేము జనం కోసం కాదు వచ్చింది, జన సంక్షేమం కోసం కాదు మేము వచ్చింది, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు మేము వచ్చింది, అధికారం కోసం వచ్చాం. సో ప్రధాన పార్టీ టీడీపీ ఉంది కాబట్టి దాన్ని ముందు పెట్టేసి ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటున్నారు, కడిగేసుకుంటున్నారు, జరిగిపోతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. జనాన్ని కూడా గమనించమని అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. ఎందుకనంటే ఎన్నికల ముందు ఎలాంటి మాయమాటలు చెప్తారు, ఎలాంటి హామీలు ఇస్తారు, తిరిగి వచ్చాక ఎలా ప్రవర్తిస్తారు అన్నది కొంచెం అర్థం చేసుకోండి, ఇంకా మోసపోవద్దు. అది మీ ద్వారా నేను ప్రజలను కోరేది.